నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నీచానికి దిగజారారు, మంచి కోసం చెబితే వక్రీకరించారు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఎమ్మెల్యేలు చింతమనేని, బడేటి విజ్ఞప్తి. ఏలూరులో ఉద్రిక్తత, టీడీపీ వైకాపా పోటాపోటీ ఆందోళనలు. పోలింగ్ స్టేషన్లలో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు, జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి, పాదయాత్రలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన కొటారు అబ్బయ్య చౌదరి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా తనను ఎదుర్కోలేక వైకాపా నేతలు ఎంత నీచానికైనా దిగజారేందుకు సిద్ధమవుతున్నారని, దానికి తాను చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపై దుమారమైన నిరసనమని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. సోషల్ మీడియా, ఒక పత్రిక, ఛానల్లో ఒక వర్గంపై విప్ ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన కథనాలపై విప్ ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జీలు బుధవారం జిల్లా ఎస్పీ రవిప్రకాష్, అదనపు ఎస్పీ ఈశ్వరరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాది నవంబర్లో దెందులూరు మండలం శ్రీరామవరంలో జరిగిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన ప్రసంగంలో దళితుల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియా, ఒక పత్రిక, ఛానల్లో విస్తృతమైన ప్రచారం సాగింది. దీనిపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే శ్రీరామవరంలో స్థానికంగా ఉన్న సమస్యపై తాను మాట్లాడితే దాన్ని పూర్తిగా చూపకుండా వక్రీకరించి ఇప్పుడు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జితో కలిసి ఆయన జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. వాస్తవాలను నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఊర్లో ఆ ప్రోగ్రాం చేయడానికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో 14/11/2018 ఏదైతే కాలనీకి శంకుస్థాపన, రోడ్డు శాంక్షన్ చేసి టెండర్ అయ్యి పని మొదలెట్టడానికి కార్యక్రమం చేస్తున్నామో, ఆ కార్యక్రమంలో మరి ఫౌండేషన్ స్టోన్ని వాళ్ళు ధ్వంసం చేయటం, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ గ్రామ సెక్రటరీ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాకు సంబంధించిన, ఆ గ్రామానికి సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు, ప్రజలు అందరి సమక్షంలో కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నేను మాట్లాడటం జరిగింది. ఒక వర్గం మంచి కోసం చెప్పిన మాటల్ని కూడా వక్రీకరించే పరిస్థితి ఉంటే అంతకంటే దౌర్భాగ్యం ఉండదని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ఒక పేపర్ ఛానల్కు మరో పని లేదని, ఏమీ లేని దాన్ని చిలవలు పలవలు జోడించి దారుణం జరిగినట్లు చిత్రీకరించడం అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. అందుకే ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఏ ఒక్క దళితుడికైనా రక్షణ కరువు అయితే మీరు మాట్లాడారు. నేను మాట్లాడిన దానిలో నా స్వార్థం కానీ వాళ్ళని కించపరచాలని కానీ ఎక్కడా కూడా లేదు. అయితే ఆ రోజు మేము శంకుస్థాపన చేయాల్సినటువంటి దిమ్మను బద్దలు కొట్టి వాళ్ళ కోసం నేను 1,9,00,000 రూపాయలు ఇస్తే మమ్మల్ని అవమానపరిచి ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే వాళ్ళకి ఉన్నత జరిగినట్టుగా నేను కళ్ళకు కట్టినట్టుగా చెప్పే ప్రయత్నం నేను చేస్తే దానిలో ఒక్క బాహ్యాలు ఎతికి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, టార్గెట్ చేయాలని చెప్పి మరి కొంతమంది చేస్తున్నారు. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడితే ఎవరికైనా పుట్టగతులు ఉండవని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు.
పత్రికా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అయితే వాస్తవాలను ప్రతిబింబించాల్సిన బాధ్యత పత్రికలు, ఛానళ్లపై ఉందని పేర్కొన్నారు. అనని మాటలను వేరే అర్థం వచ్చే విధంగా మార్పు చేసి ప్రసారం చేయటం ద్వారా ఎన్నికల్లో గెలవాలనుకుంటే పొరపాటేనని, తమ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ రకంగా అంటే ఏడవలేకాలు చేసే పనులు ఇటువంటి పిచ్చి రాతల ద్వారా, పిచ్చి పోస్టింగ్ల ద్వారా వాళ్ళు మా గెలుపుల్ని ఆపే ప్రసక్తి లేదు. మీడియాకి స్వేచ్ఛ ఉంది. మిగతా మీడియా సోదరులందరూ కొడుతున్నా వాస్తవ విషయాలు మీరు ఏది రాసినా మీరు పాజిటివ్ చెప్పమని అట్లా ఉన్న వాస్తవ విషయాలు మీరు చెప్తే మేము సంతోషిస్తాం, అప్రిషియేట్ చేస్తాం. ఏదైనా లోపాలన్నా సరి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తాను ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేసిన పనులపై ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా తనకే ఓటు వేసి గెలిపిస్తే మరలా ప్రజలు నచ్చే మెచ్చే పనులు చేసి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు స్పష్టం చేశారు. స్థానిక 18వ డివిజన్లో బుధవారం ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డివిజన్లో ఇంటింటికి పర్యటిస్తూ నియోజకవర్గంలో తాను చేసిన పనులను వివరించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనను గెలిపించాలని కోరారు. పాదయాత్ర కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే డివిజన్ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇస్తూ పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లింగశెట్టి శశికుమార్, స్థానిక కార్పొరేటర్ దాకర్పు రాజేశ్వరరావు, టీడీపీ నేతలు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కొట్టు మనోజ్, అమరావతి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ దళితుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆరోపిస్తూ దెందులూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఆందోళనకు దిగారు. అదే సమయంలో దళితుల్ని ఉద్దేశించి ప్రభుత్వం చేశారని చెబుతున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అరుపులు, కేకలతో వేడెక్కిపోయింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుకున్నారు. ఇరు పార్టీల నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితుల్ని గమనించిన పోలీసులు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీ నుంచి వైదొలగేందుకు సిద్ధమంటూ వ్యాఖ్యానించారు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. సోషల్ మీడియా, ఒక పత్రిక, ఛానల్లో వచ్చిన కథనం నిజమని నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేసి పార్టీపై బురద పడకుండా స్వతంత్రంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద విప్ ప్రభాకర్ పై కొంతమంది తప్పుడు కథనాలు ప్రచారం చేశారంటూ దానికి నిరసనగా దెందులూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి విప్ ప్రభాకర్ పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై జరుగుతున్న అసత్య ప్రచారంలో నిజనిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం స్పందించి నిజ నిర్ధారణ కమిటీని వేయాలని కోరారు. తనపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఏమిటో తేల్చాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తూ పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దళితుల పక్షపాతిగా ఉన్న తనను వారికి వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం దురదృష్టకరమని తెలిపారు. కార్యక్రమంలో పెదవేగి ఎంపీపీ దేవరపల్లి బక్కయ్య, దెందులూరు ఎంపీపీ పి సుశీల, దళిత నాయకులు నేతల రవి, నంబూరి నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ అసత్య ప్రచారానికి మీరు తెరలేపారు. మిమ్మల్ని రాజకీయంగా గోలీ కట్టే వరకు కూడా నేను నిద్రపోనని శపథం చేస్తున్నా. నాకు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నేను నా నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు 2 సార్లు కూడా మంచి మెజారిటీతో గెలిచాను. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి నియోజకవర్గంగా, మరి దళితులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం దీన్ని ఎదురు తీసుకెళ్తా ఉన్నాను. ఈ క్రమంలో నాకు దళితులకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని దెబ్బతీయటానికి, రాజకీయంగా ఈ రాష్ట్రంలో నాకున్న పలుకుబడిని దెబ్బతీయటానికి కుట్రతో రాజకీయాలు చేస్తున్నారు. ఈ కుట్రను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను నా 4 నియోజకవర్గాల 4 మండలాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుల్ని, ఎంపీపీలని, జడ్పీటీసీలని, మరి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని అందరితో కూడా ఈరోజు విస్తృత సమావేశం సాయంత్రం ఏర్పాటు చేసి మరి వాళ్ళ నిర్ణయం మేరకు ఇది నా పార్టీకి కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా నా మీద వాళ్ళు మరి అసత్య ప్రచారం చేశారు. కాబట్టి నేను పార్టీ నుంచి కూడా వైదొలగడానికి మరి నా నాయకులందరితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయిందని ఆ నియోజకవర్గ వైకాపా కన్వీనర్ కొట్టారు అభయ చౌదరి విమర్శించారు. దళితులపై ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారంటూ ఆరోపిస్తూ దెందులూరు వైసీపీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కన్వీనర్ అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యాఖ్యలకు నిరసనగా దళితులు ఆందోళన చేస్తూ ఉంటే అక్రమంగా అరెస్టు చేయటం దారుణమని అన్నారు. తనను గృహ నిర్బంధం చేయటం పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు మరడాని రంగారావు, పళ్ళెం ప్రసాద్, మెండెం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. దెందులూరు
నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, అంతేకాకుండా మా దళిత సోదరులందరూ ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే దళిత సోదరులందరినీ అరెస్ట్ చేసి జైలులోకి పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు. అంతేకాదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, దెందులూరు కన్వీనర్లు మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయాల్సిన కర్మ ఏంటి వీళ్ళకి? ఇవాళ సాయంత్రం లోపల రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గంలోనూ అంబేద్కర్ గారికి పాలాభిషేకం ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఎలా జరిగిందో అదే విధంగా రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ పాలాభిషేకం కూడా చేయబోతున్నాం.